ఈ శరీరమునందు రెండు శక్తులు ఉంటాయి. ఒకటి క్రియాశక్తి అంటారు, రెండవది జ్ఞానశక్తి అంటారు. ఇవి శరీరంలోనే కొన్నింటిని జ్ఞానశక్తి పట్టుకుని ఉంటుంది, కొన్నింటిని క్రియాశక్తి పట్టుకుని ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కంటికి క్రియాశక్తి ఉండదు. నా కంటితో పుస్తకంలో ఓ పుటని తిప్పలేను నేను. కంటి రెప్పతో పట్టుకుని పేజీలు తిప్పచ్చా అండి, కంటి రెప్పతో పట్టుకుని ఒత్తేసుకోవచ్చా అండి అని ఎవరు అడగరు. కంటి రెప్పకి కంటికి క్రియాశక్తి ఉండదు, కంటికి జ్ఞానశక్తి ఉంటుంది. ఇలా చూస్తే అది ఏదో, అది ఏనుగా పుల ఆ వస్తువుని చూపిస్తుంది కాబట్టి జ్ఞానశక్తి. చెవికి శబ్దాన్ని వినే శక్తి ఉంటుంది, నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటుంది. ఇవి జ్ఞానశక్తులు. 5 జ్ఞానశక్తులు ఉంటాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములని తన్మాత్రలో 5 ఆశ్రయించి ఉంటాయి: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మిగిలిన వాటికి క్రియాశక్తులు ఉంటాయి. చేతులు ఉన్నాయనుకోండి, వాటికి క్రియాశక్తి, పనిచేసేటటువంటి శక్తి అంతా చేతికి ఉంటుంది. ప్రధానంగా శరీరంలో పనిచేసేటటువంటి శక్తి దేని మీదకి వెళ్ళి ఎక్కువగా నిలబడిపోతుందంటే చేతులలో నిలబడుతుంది. మళ్ళీ చేతులలో, కుడి చేతిలో నిలబడుతుంది, మళ్ళీ కుడి చేతిలో బొటన వేలులో నిలబడుతుంది. అందుకే థంబ్ ఇంప్రెషన్ అంటారు, బొటన వేలు ముద్ర ఏంటంటారు. అందుకే శాస్త్రంలో క్రియాశక్తి అంతా వెళ్ళి ఎక్కడ నిలబడిందో దాన్నే పరబ్రహ్మంగా నిర్వచనం చేస్తారు. ఈ బొటనవేలు మిగిలిన వాటికి దూరంగా ఉంటుంది, కలవదు. ఇది ఎక్కడో వేరుగా ఉంటుంది. ఈ 4 ఓ చోట ఉంటాయి. మీరు చూడండి, సాధారణంగా వీటిలో ఒకటి కదిలితే మిగిలినవి కదులుతాయి, ఏదో లెక్క పెట్టినప్పుడు తప్ప. ఇది పట్టుకో అన్నారనుకోండి, ఇలా పట్టుకుంటుంది. కానీ మీరు గమనించండి, క్రియాశక్తి యందు ఈ వేలి యొక్క ఆధారం లేకపోతే ఈ చేతికి ఎంత బలం ఉండనివ్వండి, ఈ 4 వేళ్ళు ఈ వేలి యొక్క ఆధారం లేనినాడు తగిన బలాన్ని వాడుకో. చేతికి శక్తి ఉంది, ఈ 4 వేళ్లకి శక్తి ఉంది. బొటన వేలికి గోరు చుట్టేసింది, ఏదైనా వ్రాయమనండి. తన కూతురు శుభలేఖకి శ్రీరస్తు అని రాయలేడు, బొటన వేలు కలిసి రావాలి. ఏదైనా బరువు ఎత్తుతున్నాడు అనుకోండి, ఈ బొటన వేలు వదిలిపెట్టేసి ఈ 4 వేళ్లతోటే ఎత్తండి, బొటన వేలు వాడద్దన్నారు అనుకోండి, బొటన వేలు కలిస్తే ఎత్తినట్లు బొటన వేలు వదిలిపెట్టి వాడలేడు, ఎత్తలేడు. ఇది ఆధారం అవుతుంది. ఈ 4టికి చేతికి ఇది ఆధారం, బలాన్ని పెంచడానికి. అయి ఉండి తాను దూరంగా ఉంటుంది, తాను కలవదు. ఇవి 4 ఒక చోటుకి కూడుతాయి. ఈ 4 కూడినా దీని ఆధారం లేనప్పుడు ఈ 4టికి బలం లేదు. ఈ 4టికి బలాన్ని ఇది ఇస్తుంది, కానీ దూరంగా ఉంటుంది. అందుకే దీన్నే పరబ్రహ్మంగా చెప్తారు. ఇది పరబ్రహ్మం అయితే ఈ వేలుంది చూశారు, ఈ వేలు ఎంత దూరమైనా చేస్తుంది. ఇది సాధారణంగా ఎప్పుడూ దగ్గర చెయ్యదు. ఈ వేలు దగ్గరగా ఉంది అని చెప్పవలసి వస్తే ఈ వేలు వాడరిహ. ఎంత దగ్గర అంటేనండి, నా గుండెల్లో పెట్టుకున్నాను అని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఇలా అండవు, ఇలా అంటాడు. బొటన వేలితో కలిపి చేయి పెడతాడు. చాలా దూరం అనవలసి వచ్చిందనుకోండి, అలా చూపిస్తాడు, అక్కడండి అంటాడు. భగవంతుడు ఎక్కడున్నాడండి అని అడిగారు అనుకోండి, ఎక్కడో కొండ మీద ఉన్నాడండి, ఎక్కడో ఆకాశంలో ఉంటాడండి అని ఇలా చూపిస్తాడు. ఈ వేలు దూరం చేస్తుంది, బాగా దూరం చేసేది ఈ వేలు. బాగా దూరం చేసినటువంటిదే ఈ వేలైతే ఎక్కడో లేడురా పరమాత్మ, ఇక్కడే ఉన్నాడని చెప్పేది ఈ వేలు. అతి దగ్గరతనాన్ని చెప్తుంది ఈ వేలు. అందుకే భగవంతుడు ఎంత ఉంటాడు అంటే అంగుష్టమాత్రుడై ఉంటాడు. ఇక్కడ బొటన వేలంత వాడై ఉంటాడు లోపల. జీవుడు అంగుష్టమాత్రుడై ఉంటాడు. మీరు భారతంలో ఉన్నారుగా, జీవుడే బ్రహ్మము. ధర్మరాజు గారు చెప్పలా, అందుకని బొటన వేలంత ఉంటాడు. బొటన వేలంత ఉన్నటువంటి జీవుడు బ్రహ్మము కనుక బొటన వేలు భగవంతునికి సూచన. ఇది దూరం చేయడానికి సూచన, ఇది దగ్గర చేయడానికి సూచన. దూరంగా ఉన్నాడన్నవాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడని తెలియచేయబడితే అసలు ఎక్కడో వెతకడం కాదురా, ఇక్కడ నాలోనే ఉన్నాడు భగవానుడు అని తెలుసుకుంటే ఇది వంగిపోయి దీంతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిందో, ఎక్కడ విడిపోయాడో అక్కడ కలిసిపోయాడు కాబట్టి సున్నైపోయింది. అందుకని చిన్ముద్ర. అప్పుడు ఈ 3 వేరుగా అయిపోయి దూరం చేస్తున్న వేలు వచ్చి బొటన వేలుతో కలిసిపోయింది.
అందుకని చిన్ముద్ర కాదు. చిత్రం ఏమిటంటే ఈ 4 కలిశాయి అనుకోండి, ఈ 4 కలిసి ఉన్నంతసేపు మాయయందు తిరుగుతుంటాడు. మాయయందు తిరగడం అంటే ఏమిటో అనుకుని మీరు పెద్ద హడావిడి పడిపోక్కర్లేదు. మీకు నేను ఒక్కటే చెప్తా, సత్యానికి సత్యము ఎదురుగుండా ఉంటుంది, కనపడదు. మాయ ఉండదు, ఉన్నట్లు కనపడుతుంది. ఉండక ఉన్నట్లు కనపడితే మాయ, ఉండి కనపడకపోతే సత్యం. ఉండి ఉన్నట్లుగా కనపడిపోయింది అనుకోండి, సత్యం అర్థమైపోయిందని గుర్తు, అంతే. మీరు చెప్పింది మాకేం అర్థం కావట్లేదండి, ఇదో మాయ అని మీరు అంటారు, నాకు తెలుసు. కానీ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు వెంటనే పట్టేసుకుంటారు. మాయ అంటే ఎప్పుడైనా మీకు మాయ అంటే ఏమిటి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, మీకు నేను అతి తేలిక నిర్వచనం చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. నామము రూపము ఇవే మాయ. నామరూపములు మాయా. నామము పేరు, రూపము ఒక రూపం, ఈ 2 మాయ. ఈ రెండుటిని తీసి చూస్తే సత్యం. నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, ఏమండి గాజులు బాగున్నాయండి అంటారు, ఏమండి ఉంగరాలు బాగున్నాయండి అంటారు, ఈ గొలుసులు బాగున్నాయి, భుజకీర్తులు బాగున్నాయి, అందెలు బాగున్నాయి, లేకపోతే ఏదో మెళ్ళో వేసుకున్న హారాలు బాగున్నాయి అంటారు. హారముగా ఏది ఉంది? బంగారం. ఉంగరముగా ఏది ఉంది? బంగారం. కొనుక్కునేవాడేం చూస్తాడు? గొలుసు చూస్తాడు, ఉంగరం చూస్తాడు, భుజకీర్తి చూస్తాడు, అందె చూస్తాడు. అమ్ముతున్న కంసాలేం చూస్తాడు? ఆ లోపల ఉన్న బంగారం ఎంతుందో తూకం వేసి చూస్తాడు. మనమేమంటాం? గొలుసుందండి నా దగ్గరండి అంటాం. కంసాలేమి, దానికి డబ్బు ఇవ్వాల్సి వస్తే ఏమిస్తాడు? గొలుసు పొడుగు చూసి ఇవ్వడు, గొలుసులో ఉన్న బంగారానికి ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్పిన మాటని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. బంగారం లేకుండా గొలుసు ఉంటుంది, అంటే గొలుసు లేకుండా బంగారం ఉంటుంది, బంగారం లేకుండా గొలుసు ఉండదు. మీరు పట్టుకున్నారా? నేను మీకు తులం బంగారం ఇచ్చాను, గొలుసు చేయించుకున్నారు. బంగారం ఉంది కాబట్టి గొలుసు చేయించుకున్నారు. నేను మీకు బంగారం ఇవ్వలేదు, ఓ గొలుసు పట్టరండి అన్నాను, వస్తుందా? బంగారము లేని గొలుసు ఉండదు, గొలుసు లేని బంగారం ఉంటుంది. గొలుసు లేదు, చెరిపించేశారు. ఏదో వీధిలో కడితే లాగేస్తున్నట్టండి, గొలుసులని చెరిపించేసి ఓ ముద్ద చేసేసి బ్యాంకులో లాకర్లో పెట్టేసుకున్నారు. ఇప్పుడు బంగారం ఉందా లేదా? బంగారం ఉంది. బంగారం అంటూ ఉంటే ఎప్పుడైనా ఆభరణం అవుతుంది. బంగారం లేదు, గొలుసు వస్తుందా? రాదు. గొలుసుగా లేదు, బంగారం మాత్రం సత్యం. బంగారము ఎప్పుడూ సత్యమే. దాని మీద నామరూపములు ఆరోపింపబడ్డాయి. ఆరోపించడానికి సత్యం ఉండాలి అక్కడ. ఎవరో ఇవాళ నాకు వేసిన పూలదండ వెళ్ళిపోతూ అక్కడెక్కడో పడేసి వెళ్ళిపోయాను నేను. పూలదండ సత్యం అక్కడ పడుంది కాబట్టి రాత్రి ఎవడో వెడుతున్న వాడికి అందులో పాము కనపడింది. పాము అనుకున్నాడు ఆయన. పూలదండ ఉంటే కదా పాము కనపడడం. అసలు పూలదండ లేనిదే పాము ఎక్కడి నుంచి కనపడుతుంది? పూలదండని పాము అనుకుంటున్నాడు, పూలదండ లేకపోతే పాము ఎక్కడి నుంచి వస్తుంది? సత్యము లేని మాయ ఉండదు, మాయ లేకుండా సత్యం ఉంటుంది. నామము రూపము మాయ. గొలుసు అబద్ధం, ఇవాళ ఉండొచ్చు, రేపు కరిగించేస్తే బంగారం. బంగారం ఎక్కడికి పోదు, అలాగే ఉంది సత్యం. దొంగెత్తుకుపోయినా బంగారం ఉంది. గొలుసు ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు, కరిగించేయచ్చు, ఉంగరం చేయించేసుకోవచ్చు. కాబట్టి నామరూపములు మాయ, బంగారము సత్యం, పరమేశ్వరుడు సత్యం, ఈ నామరూపాలన్నీ మాయ. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చి పట్టుకోలేరేమోనని ఆఖరి శ్లోకం సగుణోపాసనం చేశారు. భూరంభాంచ నలో నిలోంబరమహార్నాథో హిమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకవిదం యస్యైవ మూర్త్యష్టకం అంటూ. అయితే ఏమంటే మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు దీన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ఈ మాయా సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా తీసుకొచ్చారు. శంకర భగవత్పాదులు అన్నారు, ఏమండి ఇదిగో మాయ అంటారు ఏమిటండి? బల్ల కనబడుతోంది, మైకులు కనపడుతున్నాయి, నేను కనపడుతున్నాను, వాళ్ళు కనపడుతున్నారు, స్తంభాలు కనపడుతున్నాయి, పరదాలు కనపడుతున్నాయి, మాయ అంటారు ఏమిటి? ఉంది కదా విశ్వం అంటావా? విశ్వం బయట లేదు, నీలోనే ఉన్నది, బయట లేదు అన్నారు శంకరాచార్యులు గారు. అనగానే మనం ఏమంటాం? అబ్బెబ్బే చాలా అమాయకంగా మాట్లాడుతున్నారండి, ఎంత జగద్గురువులైనా. బయట లేకపోవడం ఏంటంటే ముట్టుకుంటే తెలియట్లా, బయట ఉంది విశ్వం, నాలో ఉండడం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, సరే నీలోనే ఉంది, నీలో లేదు బయట ఉందని ఎలా చెప్తున్నావు? అనుభవంతో కదూ. నేను ముట్టుకుంటున్నాను కదండి, నేను చూస్తున్నాను కదండి అని కదా అంటున్నావు.
కాబట్టి బయట ఉందని కదా అంటున్నావు. అలా అయితే నేను ఓ మాట చెప్తా విను అని శంకరులు అన్నారు. పశ్యన్ ఆత్మనివాజయా బహిరివోద్భూతం యథా నిద్రయాయ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు కాశీపట్టణం వెళ్ళినట్టు, గంగానదిలో స్నానం చేసినట్టు, ఆ గంగ ఒడ్డున నిలబడ్డట్టు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు భారతీ తీర్థస్వామివారు వచ్చి స్నానం చేస్తున్నట్టు, వాళ్ళు సత్యదండాలు ముంచుతున్నట్టు, నేను వాళ్ళని చూసి మురిసిపోతున్నట్టు, నేను వాళ్లతో పాటుగా శివాలయంలోకి వెళ్ళినట్టు, రుద్రం జరుగుతుంటే అభిషేకం చేస్తున్నట్లు నాకు కల్లో కనపడుతుంటే ఆనందంతో పొంగిపోతున్నాను. ఇంతలో ఏదో చప్పుడు అయింది, తెలివి వచ్చింది. ఏది కాశీ, ఏది స్వాములేరి, శివలింగం ఏది పోయింది. ఇప్పుడు బయటికి వచ్చేటప్పటికే ఉంది, నేను నా మంచం నా గది ఉన్నాయి. మరి కలలో నీకు కనపడింది కూడా అనుభవాన్ని ఇచ్చిందా లేదా? సంతోషపడ్డావా లేదా కాశీలో ఉన్నానని? మరి అనుభవాన్ని ఇచ్చింది నిజమైతే నీకు కలలో అనుభవాన్ని ఇచ్చిన కలలో కాశీ ఏది? ఉన్నావా కల్లో? లేదుగా. తెలివి వస్తే పోయిందిగా. తెలివిలో ఉన్నప్పుడు నీకు కనపడుతున్నది నిద్రలో కల్లో ఉందా? లేదుగా. ఎక్కడో నువ్వు ఒక్కడివి వెడుతున్నట్టు, నిన్నెవరో పట్టుకుని తీసుకెళ్లి గుంజ కట్టేసి కొరణాలతో కొడుతున్నట్టు, ఒళ్ళంతా పగిలిపోతున్నట్టు, భయపడిపోతున్నట్టు అనిపించింది. ఒక్కసారి తెలివి వచ్చేసింది. అమ్మయ్యా, ఎవ్వడూ లేడురా బాబు, నన్ను కొట్టట్లేదు, ఉత్తినే భయపడిపోయాను, మంచినీళ్ళు తాగి గోయిందా 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 అని పడుకున్నాడు. మరి కలలో ఉన్నది మెలకువలో లేదు, మెలకువలో ఉన్నవి కలలో లేవు. ఆ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది, ఈ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది. అనుభూతి ఇచ్చిందంతా సత్యమైతే మరి కలలో ఉన్నది సత్యమే. మరి అలాంటప్పుడు కలలో ఉన్నది సత్యం కాకపోతే ఇది సత్యం కాదు. ఏం చెప్తారు శంకరాచార్యుల వారికి? ఆ తర్వాత శ్లోక వ్యాఖ్యానం వేరనుకోండి, దాన్ని వింటే అమ్మ బాబో అసలు ఎవరు చెప్పగలరా ఇలా అనిపిస్తుంది. నిజం, జగత్ ఇక్కడ ఉంటుంది, బయట ఉండదు. మా ఇంట్లో అకస్మాత్తుగా ఇప్పుడు మా ఆవిడ ఫోన్ చేసి, ఏమండి చాలా ఉపద్రవం వచ్చేసింది, చాలా పెద్ద ఒక ఆయన వచ్చారండి, ఆయన మహానుభావుడు పాపం, ఒక్కసారి రమణాశ్రమ లేఖలు పుస్తకం కావాలంటున్నారు, ఎక్కడ పెట్టారండి ఆ పుస్తకం అని అడిగింది అనుకోండి. రమణాశ్రమ లేఖలా చూడు, నా షెల్ఫ్లో కుడి చేతి వైపు కింది ఎర్రలో పుస్తకాల్లోనూ 4వ పుస్తకంలో RL అని పెన్తో రాసి ఉంటుంది చూడు, కనపడేటట్టు రమణాశ్రమ లేఖలు అని లావుగా ఉంటుంది పుస్తకం. ఈ ఎడం చేతి కుడి చేతి పక్క కింద అరలో ఉంటాయి చూడు, RL కనపడింది అంటుంది. అది ఆ పుస్తకం అదే రమణాశ్రమ లేఖలు. అవునా? అవునండి అదే రమణాశ్రమ లేఖల పుస్తకం. మా ఇంటి గూట్లో ఉందా, నాలో ఉందా? నాలో ఉంది. అద్దంలో నగరం ఉన్నట్టు జగత్తు నీలో ఉంది. జగత్తు నీలో ఎంత ఉంటే అంత మాయ. అది ఆ మాయకి నామరూపాలకి కట్టుబడిపోయినంత కాలం పునర్జన్మ. సత్యమైన బంగారము తెలిసినట్టు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శంకర భగవత్పాదుల సిద్ధాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అది అవగతమైతే వాడికి కైవల్యం. ఇక వాడికి అంతటా కనపడుతున్నది సత్యమే కాబట్టి బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు, ఉన్నది అదొక్కటే. ఈ శరీరాన్ని కేవలంగా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు, అది పడిపోతుంటే వదిలేస్తాడు. ఆయనని జీవన్ముక్తుడు అంటారు. అటువంటి స్థితిని కల్పించగలను. మాయని చంపేశాడు అనుకోండి, అందరూ జ్ఞానులైపోతారు, ఎవరు సాధన చేయక్కర్లా. సాధన చేత భక్తి చేత భగవన్మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళని మాయ పట్టుకోకుండా పరమేశ్వరుడు తొక్కిపెట్టి ఉంచుతాడు. వాడు ఆయన చేత తొక్కబడి ఆయన వంక చూసి నవ్వుతుంటాడు, చిన్ముద్రకి అందుతాడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధించాడో, ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు చిన్ముద్ర అర్థం అవుతుంది. చిన్ముద్ర అర్థమైందంటే ఒకటే, 3 మీద తిరుగుతుంటుంది. అందుకే త్రిపుర సుందరి అంటారు అమ్మవారిని. త్రిపురాంతకుడు అంటారు పరమశివుణ్ణి. త్రిపుర సుందరి అంటే 3 తిప్పుతుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలములు. చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లోనండి అని మురిసిపోతాడు. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని చూసుకు మురిసిపోతాడు. బహుశా ఓ 3 ఏళ్ళు పోయేటప్పటికీ నా కొడుక్కి కూడా పిల్లలు పుడతారు. అప్పుడు ఆ మనవలు ఈ మనవలు కలిసి నేను ఉపన్యాసం చెప్తుంటే వాడు అక్కడి నుంచి తాత అని అరుస్తాడు, నేను ఇలా అనాలి అని మురిసిపోతూ ఉంటాడు. భవిష్యత్తు గురించి తలుచుకు మురిసిపోతాడు. 3 కాలములలో తిరుగుతూ ఉంటాడు.
స్థూల సూక్ష్మ కారణ శరీరములలో తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్న 3 అవస్థల్లో తిరుగుతాడు. 4వ దానికి ఎక్కనంత కాలం, బతికున్నంత కాలం ఈ 3లోనే తిరుగుతాడు. 4వ దానిలోకి వెళ్ళడానికి ఈ 3 దాటాలి. దాటలేదనుకోండి 3 ఉంటాడు. జాగ్రత్త ఇంద్రియములు పనిచేస్తాయి, స్వప్న ఇంద్రియములు ఆగిపోయి మనసు పనిచేస్తుంది, సుషుప్తి మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనసు పైకి వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి, మళ్ళీ జాగ్రత్త, జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు అంటే ఇలా ఈ 3 తిరుగుతుంటే త్రిపుర సుందరి మాయ యందు తిరుగుతున్నాడని గుర్తు. 4వది ఉంటుంది తురీయము. అప్పుడు తాను నిద్రపోడు. రమణ మహర్షిని అడిగారు ఎవరో, రాత్రి బాగా నిద్ర పట్టిందా మీకు అని అడిగారు. ఓ ఈ శరీరం బాగా నిద్రపోయిందన్నారు. మరి మీరు, నాకు నిద్ర లేదన్నారు. ఆయన ఆత్మకి నిద్ర లేదు, అది ఎప్పుడూ జాగ్రత్త. తాను ఆత్మగా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తుంది. అలా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే ఈ 3టికి తాను సాక్ష్యమై ఇంతకాలం వేరుగా చెప్పినది బ్రహ్మముతో కలుస్తుంది. ఇప్పుడు ఈ జీవుడు అన్నవాడు జీవుడు కాడు, బ్రహ్మమే. జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. అది నేను ఇవ్వగలను. రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఎవరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నారో వాడికి ఎప్పుడో అప్పుడు ఇచ్చేస్తా. అథవా వాడి ప్రాణం పోయే సమయంలో ఆఖరి ఊపిరిలోనైనా ఇచ్చేస్తాను. ఇచ్చేసి కలిపేసుకుంటాను. అది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర అర్థమైందా? 4వది దూరం చేసేది వంగిపోయి బ్రహ్మంతో కలిసిపోతుంది. అప్పుడు ఈ 3టికి తాను సాక్షి. ఈ 3టితో తాను మమేకమవడం. మాయని దాటాడు. ఆ మాయ ఇప్పుడు ఆయన మీద అన్వయం అవ్వదు. ఎందుకంటే ఆ మాయని శివుడు కాలు కింద పెట్టి తొక్కి పట్టుంచాడు. చంపేయకూడదు. ఎందుకని? అజ్ఞానంలో ఉండి భగవంతుణ్ణి విడిచిపెట్టి మాకు భోగాలు కావాలని తిరుగుతారు కొంతమంది. మాకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరగడం బాగుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు బాగున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బాగున్నాయి అని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని తిరగనివ్వాలి. అందుకని మాయ వాళ్ళ కోసం అందుకే చంపడు, తొక్కి పట్టుంచుతాడంతే. ఆయన నవ్వుతూ ఉంటాడు, నేను ఎవడి మీద పడాలో వాళ్ళ మీద పడతాను. చాలామంది ఉన్నారు నాకు, ఒక్కడిని నువ్వు అనుగ్రహించు అని. అందుకే తొక్కి పడితే వాడు తలెత్తి నవ్వుతూ ఉంటాడు. మీరు చూడండి, అందుకే అపస్మారుడు అంటారు. మాయా దాన్ని తొక్కి పడతాడు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? మనసు బుద్ధి దేన్నైనా పట్టుకుంటాయి. మనసు బుద్ధి దేని చేత ప్రకాశిస్తున్నాయో ఆ ఏది ప్రకాశింపచేస్తోందో ఆ ఆత్మని పట్టుకోలేవు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే బాగా అర్థమైపోవడానికి, పట్టుకోవడము అన్న మాటలో 3 ఉంటాయి. ఎప్పుడు ఓ పాలగిన్నె, పటకార, నా చెయ్యి ఉంటే కదా పట్టుకోవడం. ఆ పాలగిన్నెని పట్టుకోవాలి పటకారతోటి. ఇప్పుడు నేను పటకారతో పాలగిన్నె పట్టుకున్నాను. ఎప్పుడైనా పటకార అన్న మాటకు అర్థం ఏంటంటే నా చేత పట్టబడునది అని అర్థం తప్ప నన్ను పట్టుకున్నది అని మాత్రం అర్థం కాదు. పటకార నన్ను ఎప్పుడూ పట్టుకోలేదు. నేను పటకారని ఎప్పుడూ పట్టుకుంటాను. నా చేత పట్టబడుతుంది కాబట్టి పటకార. అలాగే ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తుంటుంది. మనసు ఆత్మని తెలుసుకోలేదు కానీ దానికి ఒక లక్షణం ఉంది. తెలుసుకుందామని వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆత్మ యందు లయమైపోయి ఆత్మగా మిగిలిపోతాడు అంతే. అప్పుడు ఇంకా సుఖదుఖాలు ఉండవు. మీకు ఇంకా దీనికి మళ్ళీ అర్థం కావడానికి నేను ఉపమానం చెప్పాలంటే, ఒక ఉప్పు బొమ్మను ఒక దాన్ని తయారు చేసి ప్రాణం పోసి సముద్రం లోతు కనుక్కురా అని పంపించారనుకోండి, ఆ ఉప్పు బొమ్మ నీటిలో ప్రయాణం మొదలుపెట్టింది సముద్రంలోకి. ఇప్పుడు అది వెడుతోంది అనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఏమవుతుంది? కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు, భగవంతుని వలన ఆత్మ వలన ప్రకాశించే మనసు భగవంతుణ్ణి తెలుసుకుందామని వెనక్కి ప్రయాణం మొదలు పెడితే ధ్యానంలో పరమేశ్వరుడి యందు లీనమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. అది చిన్ముద్ర అన్న మాటకు అర్థం. జీవ బ్రహ్మైక్య సిద్ధి అయి ఈ 3టికి సాక్షిగా మిగిలిపోతాడు. అప్పుడు ఆయన కేవలముగా జీవన్ముక్తుడు అంటారు. అలా ఇవ్వగలిగిన వాడను నేను అని చెప్పడానికి ముద్ర పడతాడు. అందుకే శంకరాచార్యులు వారు శ్లోకం చేస్తూ యో భద్రయా ముద్రయా అంటారు. సమస్త భయాలకి కారణం ఏమిటి? నేనుని ఆశ్రయించి భయాలన్నీ ఉంటాయి. నేను వెళ్ళిపోతానంటే నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నావన్నీ ఏమైపోతాయో, నేను ఆత్మ అనుకోవడం ఏమిటి? సత్యం ఎరుకలోకి వచ్చేస్తే చావేది నేనెక్కడికెడతాను, ఎప్పుడూ ఉంటాను నేను.
చచ్చిపోయేది శరీరం చచ్చిపోతుంది, నేను నేను చచ్చిపోవడం అన్నది లేదు నాకు, నేను ఇప్పుడు ఉంటాను, నేను ఆత్మ అన్నారనుకోండి, ఇక భయం ఏమిటి అసలు? ఇక భయానికి ఆస్కారం లేనప్పుడు అభయముద్ర ఎందుకు? ఇంకా వాడికి భయం ఉంటే కదూ అభయముద్ర పట్టడం, వాడికి కోరికుంటే కదూ వరముద్ర పట్టడం. అసలు అంతా తానైపోయిన వాడికి ఇంకా కొత్తగా తనకేం కావాలి? తనకి కావలసిందేం లేదు, ఇక అన్నీ తనవే, పరమతృప్తితో ఉంటాడు. అందుకే అభయముద్రలు వరముద్రలు ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్ళిపోతాయంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతాయి. అందుకే ముద్రలన్నిటిలోకి పెద్ద ముద్ర ఏదంటే చిన్ముద్ర. ఆ చిన్ముద్ర పట్టిన వాడిని పట్టుకున్నవాడు తరించిపోతాడు. కాబట్టి యో భద్రయా ముద్రయా అంటారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి పట్టినటువంటి చిన్ముద్ర అంత గొప్ప ముద్ర. అందుకే దక్షిణామూర్తి ప్రతిష్ఠ చేస్తే వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? మీరు రోజు దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, పరమేశ్వరుడికి అయితే ఎదురు కూర్చోకూడదు, శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదు, అభిషేకం చేస్తుంటే తప్ప. దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చోవచ్చు. ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, మీరు ఆ ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఒక లక్షణం వస్తుంది. ఏ లక్షణం వస్తుంది అంటే జీవయాత్ర ఉత్తరానికి తిరుగుతుంది. ఎందుకని? దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాభిముఖామూర్తి యస్యసౌ దక్షిణామూర్తి అని కదా. దక్షిణాన్ని ఆయన చూస్తున్నారు. ఇప్పుడు రేపు ప్రతిష్ఠ చేస్తే ఆయన దక్షిణాన్ని చూస్తారు. మీరు ఆయన ఎదురుగుండా కూర్చుంటే మీరు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు. మన జీవయాత్రలో దక్షిణానికే వెడుతుంది ప్రయాణం. ఒకరోజు మీరు ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు చూడండి, వర్షం వచ్చే ముందు గాలి వస్తుంది. గాలి అది తుఫాను గాలి అయితే అన్ని వైపులకి వస్తుంది. అప్పుడు చెట్లు ఊగిపోయి కొమ్మలు విరిగిపోతాయి, ఎటు ఊగాలో తెలియక. వర్షం వచ్చే ముందు గాలి ఒకవైపుకే వేస్తుంది. వేస్తే చెట్లన్నీ అటే వంగుతాయి, అన్ని చెట్లు అటు వంగుతాయి, ధూళంతా ఒకవైపు నుంచి ఒకవైపుకి ఎగురుతుంది. అలా యోగదృష్టితో చూస్తే జీవులందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం. చిన్న 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 దివ్యల్లాగా చిన్న చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతుంటారు. అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటారంటే ఈ కాలం నడుస్తుంటే. అందుకే పోతన గారు భాగవతంలో అంటారు, కాలంబు గతి అంటారు, పరమేశ్వరుడి నడక. అందులో వెళ్ళిపోతూ ఈ జీవులన్నీ దీపాలు, కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఎటు పెడతాయంటే అన్నీ దక్షిణానికి వెళ్ళిపోతాయి, అన్నీ దక్షిణ దిక్కుకు ఎడతాయి. ఎందుకు ఎడతాయంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు, పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ అలా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతాడు, శ్మశానంలోకి వెళ్ళిపోతుంటుంది శరీరం. ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది, ఇక ఆ దీపం మళ్ళీ పుట్టది. అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా? ఒక్క దక్షిణామూర్తి ముందే. దక్షిణామూర్తి ముందు కూర్చుంటే ఆయన దక్షిణాన్ని చూస్తాడు, మృత్యువుని చంపుతాడు, కాబట్టి ఆయనకి భయం లేదు.